ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవా, జీవం కలిగిన మా తండ్రి, కనికరం గల మా తండ్రివి, మీరు గొప్ప రాజువు గనుక నీకు వందనాలు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ప్రభా, అవును రచ 103 కీర్తన 13 వాక్యములు మీరు చెప్పిన రీతిగా, తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తు గల వారి ఎడల జాలిపడునని ప్రభా. అవును రాజా, నీకు స్తోత్రం తండ్రి. ఎట్టి రీతిగా లోకరీతి తండ్రి ప్రభా, తన బిడ్డల ఎడల తండ్రి జాలి కలిగి ఉంటారు నా తండ్రి. వారు ఎన్ని తప్పులు చేసినను ప్రభా, ఎన్ని ప్రభా కార్యాలు విరుద్ధంగా చేసినను తండ్రి, వారిని క్షమించి వారి మీద జాలిని, ప్రేమని ఏ రీతిగా తండ్రి, అవును తండ్రి, వారు చూపిస్తారో తల్లిదండ్రులు, అట్టి రీతిగా నా తండ్రి మమ్మల్ని కూడా నీ రక్తంలో అనుక్షణము కడిగి పరిశుద్ధపరిచి మా మీద ప్రభా నీ జాలిని, కనికిరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా తండ్రి, నీ కనికరము, నీ జాలి లేని ఎడల తండ్రి ప్రభా, అవును రజా, మేము ఈ లోకంలో బ్రతకలేము నా తండ్రి ప్రభా. మీరు జీవం కలిగిన దేవుడు. మా ఎడల ప్రభా మీ కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మీరు జీవం కలిగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రం త్రోసివేయను అన్నారు తండ్రి. విలాప వాక్యాలు 3:22, 23లో మీరు చెప్పిన రీతిగా ప్రతి ఉదయము నా తండ్రి నీ కనికరము, నీ ఒక ప్రభా కృప నూతనమై ఉన్నాయి గనుక నూతనమైన కనికరంతో ప్రతిరోజు మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు. పరిశుద్ధుడా నీ కృపతో మమ్మల్ని నింపండి నా తండ్రి. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 103 కీర్తన 8వ వాక్యంలో చెప్పబడిన రీతిగా నా తండ్రి యెహోవా దయదాక్షిణం కలపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని ప్రభా. అవును రాజా, నీకు వందనాలు నా తండ్రి. మీరు తండ్రి దయగలిగిన దేవుడుగా అయ్యా మా ఎడలో ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. అవును రాజా, పాపములో మునిగి నీకు దూరంగా ఉన్న మమ్మల్ని తండ్రి, మమ్మల్ని వెతికి రక్షించిన మా తండ్రివి నా ప్రభా. అయ్యా నాశన గుండంలో ఉన్న మమ్మల్ని ప్రభా పైకి లేవనెత్తిన తండ్రి, నీ బిడ్డలుగా స్వీకరించిన తండ్రివి, నీ సంపూర్ణమైన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసిన నా తండ్రివి, మీకు వందనాలు నా తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. నీ ఒక దయ, నీ కృప, నీ కనికరము ఎన్నటెన్నటికి మారమిగై ఉన్నది గనుక వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా నా తండ్రి కీర్తనలు నా తండ్రి 51:1లో చెప్పిన రీతిగా దేవా నీ కృప గొప్పది గనుక నా తండ్రి, అయ్యా మమ్మల్ని కరుణించే దేవుడుగా నా తండ్రి మీరు ఉన్నందుకు వందనాలు నా తండ్రి. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రము నా తండ్రి. అయ్యా మా ఒక అతిక్రమము క్షమించేవారు మీరు గనుక నాకు వందనాలు నా ప్రభా. ఈ సమయమందు మమ్మల్ని కనికరించండి, కరుణించండి నా తండ్రి. నీ ఒక ప్రభా, అవును రజా, దయా దాక్షిణ్యాన్ని బట్టి నా తండ్రి, నీ కృపను బట్టి నా తండ్రి మమ్మల్ని క్షమించి లేవనెత్తి నా తండ్రి నీ కొరకు సాక్షిగా అంతవరకు జీవించే కృపను దయచేయండి నా ప్రభా. ఎల్లప్పుడూ నా తండ్రి నిన్ను మహింపరిచే బిడ్డలుగా మాత్రం మమ్మల్ని ప్రభా ఈ లోకంలో జీవించుటకు సహాయమని చేయండి తండ్రి. నీ కృపలో భద్రపరచమని, నీ వాక్యానికి విరుద్ధంగా ఏది చేయకుండానట్టు బోధించి కాపాడమని ఈ సమయమందు ప్రభా నీ వైపు చూస్తున్న ప్రతి వారిని మీరు కనికరించండి. మీరు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రివి నా ప్రభా. మీ యొద్దకు వచ్చిన ప్రతి వారి మీద ప్రభా మీరు అయా కనికరపడి వారిని స్వస్థపరిచి ఉన్నారని చదువుతున్నాం తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రం నా తండ్రి. 1000 తరముల వరకు మీరు కనికరించే దేవుడు గనుక నా ప్రభా, అయ్యా మీరు కనికరించి ప్రభా నీ కృపను చూపించి మమ్మల్ని బలపరిచి నీ కొరకు సాక్షిగా నిలిపి మీరు మహిమ పొందుకోమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.